'మగధీర' సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమ కోసం మరణించిన తర్వాత భారీ సంకల్పం కోసం వాళ్ళు వేరే జన్మలో బతుకుతారు. వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. ఇది కేవలం కథ మాత్రమే, సినిమా కథ మాత్రమే. కానీ ఇలాంటి కథనే రియల్ జీవితంలో ఉందంటూ కూడా మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇదే కథకు సంబంధించి కూడా ఒకవైపు నాగరాణి ఆలియాస్ భవిత, ప్రస్తుతం మనతో పాటు భవిత ఉన్నారు. వారితో మాట్లాడి అసలు నిజంగా పోయిన జన్మ అనేది నిజంగా ఉంటుందా, ఏ విధంగా గుర్తుపట్టింది అనే విషయం తెలుసుకుందాం. హాయ్ భవిత. కానీ మనకు అసలు ఈ జన్మలు అంటేనే కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు జనరల్గా నమ్మరు. కానీ నువ్వు పోయిన జన్మలో ఎవరైతే ప్రియుడు కావచ్చు, భర్త అని అంటున్నావు. సరే, భర్త నిజంగా ఎట్లా గుర్తుపట్టా, ఎప్పుడు గుర్తుపట్టా? నేను చెప్పాను, అతను వెతుకుతున్నాను అని చెప్పాను. అతను ఇంకా నాకు దొరకడానికి కూడా నేను చెప్పలేదు. మీడియా ముందుకు వచ్చింది కూడా దానికోసం అని చెప్పాను. విగ్రహాల కోసము అతను మేమిద్దరం కలిసి తీయాలి, అంతవరకు అని చెప్పాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అతను ఫోన్ చేశాడని చెప్పాను. ఫోన్ చేసిన తర్వాత అతను పిలిచాడు. ఫస్ట్ నాకేం చెప్పలేదు. నేనే నీకు సంబంధించిన వాడిని, అతను నాకేం చెప్పలేదు. జస్ట్ ఉండి చేద్దామని, హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. కానీ తన పేరు చెప్పుకొని తను చేసుకోవాలని అనుకోలేదు. నేనే గట్టిగా అడిగాను, ఏంటి అని చెప్పేసి అడిగితే కనుక ఇలా జరిగాయి, మిమ్మల్ని చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకని అడుగుతా కనుక అప్పుడు కూడా అతను ఒప్పుకోలేదు. మళ్ళీ నేను అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వదిలేసాను. నేను చెప్పకపోతే వదిలేసాను. తర్వాత మెల్లగా నేను గట్టిగా అడిగిన తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది కూడా ఏమీ నార్మల్గా ఏం కన్ఫర్మ్ చేసుకోలేదు. లాస్ట్ చనిపోయినప్పుడు ఏం జరిగింది, మనం అసలు దేనికోసం చనిపోయాం అని నేను రెండు క్వశ్చన్లు అడిగిన. దానికి తను ఆన్సర్ చేశాడు. అంటే దేనికోసం చనిపోయారు, ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు గత జన్మలో? చాలా ఇయర్స్, నాకు ఒక 25 years వరకు నేను బతికే ఉన్నాను. అంటే పెళ్ళి అయిందా మీ ఇద్దరికి? అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? చాలా రోజులు కలిసి ఉన్నాం. ఎందుకు చంపేశారని చెప్పాను. ఎవరు? మాకు సంబంధించిన వాళ్ళు చంపేశారని చెప్పాను. సో ఇదంతా అయిపోయినాక మొదటిసారి ఈ జన్మలో కలుసుకున్నాక ఆయన చూడంగా నీకు ఏ ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి వైబ్ కనిపించింది? వైబ్ అంటే కనుక ఇది హార్ట్కి ఏదైనా అనిపించడం, కానీ సిమ్టమ్స్ అనేవి కొన్ని విచిత్రం అంటానికి అతనికి అప్పుడు ఏమేమి చూసామో అవన్నీ నాకు అతను చూసినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా గుర్తొస్తున్నాయి. సో అందుకని అతను అడిగాను. అతను ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే కనుక, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నాడు. సో ఆయన కూడా నీకోసం ఏమైనా వెతకడం ఇలాంటి ఏమైనా ప్రారంభించారా? ఫస్ట్ నువ్వేనా? తనకి వెతికాడంటే అతనికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందని చెప్పాడు. అంతకుముందు ఏం గుర్తు లేవని చెప్పాను. అయితే కనుక ముందు అంతా గుర్తు లేవంట. తర్వాత తనకి గుర్తు వచ్చే లోపల తనకి మ్యారేజ్ అయిపోయింది. బట్ వెతికాడు. మేము జస్ట్ ఏంటంటే విగ్రహాల కోసం మాత్రమే, మేము పెట్టిన విగ్రహాలు మేము తీయాలి అంతవరకే. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఆయనకి? మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు చెప్పాను కదా.